హాయ్ అండి. మనం కుక్కర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే పుదీనా, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అలానే ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ వేసుకొని మంచిగా దాంట్లో మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అలానే కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలానే నేను చేసుకున్న బిర్యానీ మసాలా అండి. ఎవరికైనా కావాలంటే రెసిపీ షేర్ చేస్తాను. అలానే కొంచెం పెరుగు, కొంచెం కొరియాండర్ పౌడర్, ఇంకా జీలకర్ర పొడి, ఇంకొక లెమన్ స్లైస్ అండ్ ఒకటి కట్ చేసుకుని మంచిగా దానిలో పిండేసుకున్నామండి. మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకొని అలానే ఇందాక నానబెట్టిన 2 cups ఆఫ్ రైస్ వేసుకొని దానిలో కలుపుకోండి. ఇప్పుడు నార్మల్ బియ్యమే అండి, బాస్మతి రైస్ అయితే కాదు. నా దగ్గర అయితే అవే ఉన్నాయి. మంచిగా ఇంకా కొత్తిమీర కూడా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని దానిలో వేసేద్దాం. అలా ఉడికే దానిలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది తగిలిద్దండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఒకసారి కొంచెం బాయిల్ చేసి 2 cups ఆఫ్ రైస్కి 3 cups ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అంటే అయితే 1 cupకి 1.5 cup వాటర్ అయితే పోసానండి. మంచిగా ఇంకా లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. 1 or 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను. ఇదిగోండి వేడి కుక్కర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.